హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. మీతో కూడా షేర్ చేసుకుందాం అయితే వీడియో తీశాను. ముందుగా చికెన్ అయితే నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు అవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను హోమ్ మేడ్ అయితే గరం మసాలా ప్రిపేర్ చేశాను. ఇంకా కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. ఈ మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి ఒక 2 kgs దాకా ఉంది చికెను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇంకొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను. ఒక కట్ట వచ్చేసి మెంతాకు కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుందనేసి. ఇంకా ఆయిల్ కూడా వేస్తున్నాను. మనకు ఎంతైతే సరిపోతుందో రైస్ చేసుకోవడానికి అంత ఆయిల్ అయితే ఇప్పుడే యాడ్ చేసేసాను నేనైతే. ఇంకా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. హాఫ్ వచ్చేసి లెమన్ కూడా పిండేసాను. ఇంకా మొత్తం అయితే కలుపుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే కొలుసుకుంటున్నాను. మేము రైస్ వచ్చేసి ఒక 4 పావులు అయితే రైస్ పెడుతున్నాము. ఇంకా దీనికి ఎసురు అలా ఏం లేదు కాబట్టి నార్మల్గా కడిగేసి అయితే పెట్టేశాను. ఇప్పుడు చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా, ఒక పక్క రైస్ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం అనేసి వాటర్ వేసి దాంట్లో సాజీరా, బిర్యానీ మసాలా వేసేసి ఒక పక్క పెట్టేశాను. ఇక్కడ చికెన్ అయితే ఉడికిపోతూ ఉంది. చికెన్ కొంచెం బాగా ఉడికితేనే బాగుంటుంది. కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందనేసి. అది పూర్తి ఆప్షనబుల్, మీకు కావాలనుకుంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకైతే వడకట్టుకున్నాను బియ్యం వచ్చేసి నీళ్ళు లేకుండా. ఇంకా ఎసుట్లో వేద్దామనేసి ఇంకా ఎసురు అయితే తెల్లింది. ఇంకా ఎసుట్లో అయితే వేస్తున్నాను. ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఉంటే వాటితో అయితే ట్రై చేశాను. ఇంకా కొంచెం దీంట్లో కూడా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే రైస్కి పడుతుంది సాల్ట్ వేస్తే. రైస్ అయితే ఒక 70% అయితే ఉడికింది. ఇంకా 30% దీంట్లో ఉడికిద్దామనేసి దీంట్లో వేస్తున్నాను. ఇంకా చికెన్ కూడా ఉడికిపోయింది బాగా. కొంచెం రైస్ వేసి పైన కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు అయితే వేసాము. తర్వాత ఇంకొక లేయర్ మళ్ళీ రైస్ వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలానే చేసాము. ఇంకా నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పైన నెయ్యి కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందనేసి. ఇంకా ఫుడ్ కలర్ మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందనేసి కొద్దిగానే యాడ్ చేశాను. ఇంకా క్లాత్ అయితే పెడుతున్నాను, ఆవిరిపోకుండా ఉంటుందనేసి. ఇంకా పైన ఏదైనా బరువుగా పెట్టాలి కాబట్టి నేనైతే చిన్న రోల్ ఉంటుంది పెట్టేశాను. ఫైనల్గా అయితే రైస్ అయితే ఉడికిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. రైస్ కూడా, మసాలా కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట నేను వేసింది. బిర్యానీ అయితే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.